సో మనం జనరల్గా ఇలా మాట్లాడుతుంటాం కదా, రాసి పెట్టుకో నేను రేపు రాను, రాసి పెట్టుకో నేను ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వబోతున్నాను, రాసి పెట్టుకో అతను ఎప్పటికీ బెంగళూరు రాడు, రాసి పెట్టుకో అని ఇలా మాట్లాడుతుంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం మార్క్ మై వర్డ్స్ అని యూజ్ చేసి చెప్పొచ్చు. సో మార్క్ మై వర్డ్స్ అని చెప్పొచ్చు, ఇంకా టేక్ మై వర్డ్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. రాసి పెట్టుకో నేను ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వబోతున్నాను. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మార్క్ మై వర్డ్స్, మార్క్ మై వర్డ్స్, ఐఎమ్ గోయింగ్ టు పాస్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. మార్క్ మై వర్డ్స్, ఐఎమ్ గోయింగ్ టు పాస్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. రాసి పెట్టుకో నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను, రాసి పెట్టుకో నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మార్క్ మై వర్డ్, ఐ విల్ మ్యారీ హర్. మార్క్ మై వర్డ్, ఐ విల్ మ్యారీ హర్. రాసి పెట్టుకో నేను 2026లో బిజినెస్ స్టార్ట్ చేస్తాను, రాసి పెట్టుకో నేను 2026లో బిజినెస్ స్టార్ట్ చేస్తాను. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మార్క్ మై వర్డ్, ఐ విల్ స్టార్ట్ బిజినెస్ ఇన్ 2026. రాసి పెట్టుకో నాకు ఆ జాబ్ వస్తుంది. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మార్క్ మై వర్డ్ ఇంకా టేక్ మై వర్డ్స్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి చెప్పొచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.